అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సజాతో అత్యరిష్యత బాంధవానాథరక్షక గోవింద హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద్యే ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే నో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం. మన విద్యుత్ శాఖ మంత్రి గారికి ఈ సందర్భంగా చేయించడం జరిగింది. దీనివల్ల ఇక మీదట గతంలో 5 సంవత్సరాలు పూర్తిగా పరిపాలన అస్తవ్యస్తం చేసి గాలి వదిలేసి కేవలం కక్ష సాధింపు రాజకీయాలు మాత్రమే దృష్టి పెట్టిన గత ప్రభుత్వానికి భిన్నంగా ఈరోజు ఇది మన మంచి ప్రభుత్వం కాబట్టి మన మంత్రివర్యులు శ్రీ కొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖ మంత్రిగా అయిన తర్వాత వారి స్వస్థలం ఉన్న ఈ ఎదరపూడి మండలంలోని మొట్టమొదటిసారిగా వారి చేతుల మీదుగా ఈ యొక్క సబ్స్టేషన్ నిర్మాణం జరగడం చాలా ఒక మంచి పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. ఫస్ట్ ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంబశివరావు గారు దాదాపు ఎక్కడైతే పచ్చూరు ప్రాంతంలో ఉన్న లో వోల్టేజీలో ఉందో ఆ గ్రామాలన్నింటికి కూడా 33/11 kV సబ్స్టేషన్ కావాలని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగిందనమాట. దాంట్లో భాగంగా మొట్టమొదటి సబ్స్టేషన్ మన గ్రామంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 2,80,00,000 రూపాయలతో ఈ సబ్స్టేషన్ మనం ఇవాళ శంకుస్థాపన చేశాం. నాకు తెలిసి 3-4 నెలల్లోనే ఇక్కడ ఉన్న రైతులకి ఈ సబ్స్టేషన్ అందుబాటులో తీసుకొస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక ఒకటి మన దృష్టికి తీసుకొచ్చారు. ఇందాక మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో మనం 45,000 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనేది పెట్టుకుని నిన్న ఒక రివ్యూ చేసుకున్నాం అన్నమాట. ఇప్పటికే 7,000 మందికి ఇవ్వాలని చెప్పి ఇంకా ఉంది.